అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరద ముంపునకు గురైన లంక గ్రామాల్లో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పర్యటించారు. పి గన్నవరం మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే బాధితులకు ధైర్యం చెప్పారు. గోదావరి వరద నీరు పోటెత్తడంతో లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గంటి పెదపూడి లంక వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక రహదారి వరద ఉధృతికి కొట్టుకుపోవడంతో ఊడిమూడి లంక, అరిగిలవారి లంక, బురుగుల లంక, గంటి పెదపూడి లంక గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలకు చేరుకున్న ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మరబోటులో ప్రయాణించి లంక గ్రామాలకు వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో గంటి పెదపూడి దగ్గర ఏదైతే లంక గ్రామాలు ఉన్నాయో ఈ గ్రామాలను సందర్శించే క్రమంలో ఈ గోదావరి వరద ఉధృతిగా ఉన్నదనే కారణంతో ఇక్కడికి ప్రభుత్వ అధికారులతోటి వచ్చి ఇది పర్యవేక్షించడం జరిగింది. నాతో పాటు ఎంఆర్ఓ గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, అదేవిధంగా డిఎల్డిఓ గారు, స్పెషల్ ఆఫీసరు, ఎండిఓ గారు అందరూ ఉండటం జరిగింది. ఇదేంటంటే ఈ వరద వచ్చే క్రమంలో ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి లంక గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా బోట్స్ విషయంలో కానీ ఈ ప్రయాణ విషయంలో కానీ మరి ప్రయాణించేటప్పుడు లైఫ్ జాకెట్స్ వేసుకోవాలి, అవి సక్రమంగా వేసుకుని వాళ్ళు ప్రయాణం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ అధికారులు వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. అదే క్రమంలో నేను మా అధికారులతోటి అదేవిధంగా ఇక్కడ ప్రజాప్రతినిధులతో కూడా చెప్పడం జరిగింది. ఏ విధమైనటువంటి ఇబ్బందులు జరగకుండా ఉండాలని, ప్రజలు సురక్షితంగా ప్రయాణం చేయాలనే ఉద్దేశంతో వచ్చి ఇక్కడ ఇదంతా పర్యవేక్షించి మరి చూడటం జరిగింది. ఆ క్రమంలోనే ఇక్కడ ఉన్నటువంటి ఊడిమూడి లంక, పెదపూడి లంక, అరిగిలవారి లంక, బురుగు లంక ఈ 4 లంకల గ్రామాల ప్రజలకి ప్రయాణ విషయంలో అన్ని సదుపాయాలు కల్పించి మేము ఇక్కడ ఈ విషయంలో గోదావరి ప్రయాణ విషయంలో సురక్షితంగా జరగాలనే ఉద్దేశంతో వీరికి ఇవన్నీ కూడా కల్పించి చూడటం జరిగింది. మరి ప్రభుత్వ పరంగా మేము ఇన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. దీన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా గమనించి మరి అధికారులు చెప్పినటువంటి విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇది వరద ఉధృతి ఇప్పటి నుంచి తగ్గేటట్లుందని సమాచారం అందింది. మరి రేపటికల్లా ఇంకా తగ్గుముఖం పడుతుందని ప్రజలందరూ అంటున్నారు. కాబట్టి ఈ విషయంలో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలనే ఉద్దేశంతో అందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే క్రమంలో ఇక్కడ నిర్మిస్తున్నటువంటి బ్రిడ్జిని కూడా పర్యవేక్షించడం జరిగింది. చాలా శరవేగంగా పిల్లర్స్ అన్నీ కూడా కంప్లీట్ చేశారు. ఇంకా నెక్స్ట్ ఇయర్ సమ్మర్లోకి తప్పనిసరిగా ఓపెనింగ్ జరుగుతుందని, ఇది భారీ ఎత్తున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రులైనటువంటి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారిని వీరిరువురిని కూడా తీసుకొచ్చి ఈ బ్రిడ్జి ఓపెనింగ్ చాలా గ్రాండ్గా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ బ్రిడ్జి ఓపెన్ అయితే ఇంక ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు ఈ ప్రాంత ప్రజలకి. ఇది ఎప్పటి నుంచో కలగంటున్నటువంటి చిరకాల వాంఛ, ఇది తప్పనిసరిగా అతి త్వరలో నెరవేరుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.